దయచేసి విద్యార్థులందరూ పోలీస్ తరఫున సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించి ఈరోజు లాస్ట్ ప్రోగ్రాంకి వచ్చినాము. ఈనాటి రావడం జరిగింది. ముందుగా శ్రీ సాయి కిరణ్ ఐపీఎస్ సార్ గారు, ప్రొఫెసర్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కూడా సార్ యొక్క ఆలోచన ప్రకారం నిర్వహించి ఇంత దిగ్విజయంగా జరగడంలో సార్ యొక్క కృషి అమోఘం. అటువంటి సిపి అయినటువంటి మన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ చీఫ్ గెస్ట్ అయినటువంటి మన జిల్లా జడ్జి పేరు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలందరూ దయచేసి ఆశలు కావాలని కోరుతున్నాను. జిల్లా జడ్జి గారిని మన తరపున మన పోలీస్ కమిషనర్ అటువంటి పి సాయి చైతన్య గారిని వారు మనకి ఏమేమి చెప్పినారనే ఒక రిపోర్టును మన మధ్యలో ఉన్నటువంటి కిషన్ గారు మనకు రిపోర్ట్ చదివింది. ఐపీఎస్ కమిషనర్ గారికి, వేదిక ముందు ఆశించినటువంటి పేరందరికీ కూడా శుభోదయం. అందరికీ గుడ్ మార్నింగ్. దీని యొక్క బీజం దాదాపు ఒక 1 మంత్ నుంచి మాకు కమిషనర్ గారు పిలిచి మనం ఇలా పిల్లలకి కొంత అవేర్నెస్ తీసుకురావాలి, ముఖ్యంగా ఆడపిల్లలకి. వాటి కోసం మనం ఏదైనా ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దామని గొప్ప ఆలోచన రావడం మొట్టమొదట మా ఏసీపీ గారిని, అలాగే మన సిఐ సురేష్ కుమార్, మేము మిగతా స్టాఫ్తో చర్చలు జరిపిన తర్వాత ముందు మీరు ఎక్కడ పెడదాం ప్లేస్ ఎత్తకమన్నప్పుడు వేరే ప్లేసెస్ చూసాము, కానీ అవి అంత అనుకూలంగా లేవు. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ సెషన్ జరగాలి, మళ్ళీ కరాటే, ఆ తర్వాత డైనింగ్ హాల్ ఉండాలి. ఇవన్నీ కూడా చివరికి ఇక్కడ చూసినట్టయితే అన్ని విధాలా మాకు ఇది బాగుంది. వెంటనే కమిషనర్ గారికి చెప్పగా వారు స్వయంగా వచ్చి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, అట్లాగే హాల్ ఎలా ఉంది, టెంపరేచర్ ఇవన్నీ కూడా వీళ్ళకి ఈజీగా ఉందా లేదా, రోడ్డు పక్కనే ఉండాలి, మళ్ళీ పిల్లలు కదా వచ్చేవాళ్ళు, డైనింగ్ హాల్, అలాగే మీకు అనాటమిక్ కంబ్యాట్ జరగడానికి కావాల్సిన ఈ సెల్ఫ్ డిఫెన్స్ గురించి అన్నీ కూడా చూసిన తర్వాత ఓకే చేశారు. ఓకే చేసిన ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలపాల్సింది ఏంటంటే మా మేడం గారు, ఇక్కడ రాజ్పూర్ వెంకటరామరెడ్డి ట్రస్ట్ ఏదైతే ఉందో దీని చైర్మన్ మహేందర్ రెడ్డి గారు మేము అడగంగానే కాదనకుండా దీన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏమిటంటే ఈ రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి గారు అదృష్టం మన తెలుగు యొక్క హైదరాబాద్ మొదటి కోత్వాల్ మీన్స్ కమిషనర్. ఇప్పుడు ఆయన పేరు మీదనే పోలీస్ అకాడమీ కూడా రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి ఏపీ పోలీస్ అకాడమీగా ఉంది, సారీ టీఎస్ పోలీస్ అకాడమీ. సో మన పోలీస్ వాళ్ళని చేసుకునే మొదటి బ్రహ్మాండమైనటువంటి ఇలాంటి ఒక శిక్షణ వేదిక పోలీసు వారైనటువంటి ఈ ఆర్బీబీఆర్ఆర్ స్కూల్లో జరగడం చాలా గర్వకారణం. వారికి వారి స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలతో ఈ కోర్సు మొదలు పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ మెయిన్ టాపిక్స్ ఏం పెడదామనే దాంట్లో మాకు కమిషనర్ గారు సూచించింది ఏంటంటే, ఈ రోజుల్లో అమ్మాయిలకు చీటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. బయట పిల్లలు వాళ్ళు కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటే, అంటే ఫిజికల్గా వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి, మెంటల్గా ఎలా రక్షించుకోవాలి అని కొన్ని మేము సబ్జెక్ట్స్ అని ముందు పెడితే సార్ సెలెక్ట్ చేసి వాళ్ళ మెంటల్ ప్రిపరేషన్, ఫ్యూచర్లో వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, స్క్రీన్కి అలవాటు పడకుండా అంటే ఫోన్స్కి, ఇవన్నీ సార్ కొన్ని సెలెక్ట్ చేసిన వాటి సబ్జెక్ట్స్ అన్ని ఈ మోటివేషన్ క్లాసెస్ ద్వారాను, అట్లాగే సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళు ఎలా టెక్నిక్స్తో రక్షించుకోవాలి వాళ్ళు ఫిజికల్గా అనేదేమో మా దగ్గర మనోజ్ అనే కోచ్ ఉన్నాడు మేడం. ఆయన మొన్ననే నిజామాబాద్లో ఆయన స్టూడెంట్స్ 12,000 మందితో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా సాధించారు అండ్ గిన్నీస్ బుక్ రికార్డు కూడా మేడం. సార్ చెప్పడం ఏంటంటే, ఏదో అందరూ ఉంటారు కరాటే నేర్పేవాళ్ళు, మనకి చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెషనల్ కావాలంటే ఈయన బ్లాక్ బెల్ట్ 4th రక్షించుకోవాలి ఇద్దరు వచ్చినా కూడా అనే టెక్నిక్స్ చాలా బాగా చెప్పారు మేడం. తర్వాత మొత్తం టోటల్ కోర్స్ 3 సెషన్స్గా విడదీసి దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఎండాకాలం ఎక్కువ ఉంది, ఎండ కాకముందు 12 లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఒక బ్రహ్మాండమైనటువంటి సెటప్ తయారు చేయడం జరిగింది మేడం. ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ చెప్పాలి మేడం. ఇక్కడ గ్రూప్ పెట్టిన తర్వాత ఏంటంటే మేడం, వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ పేరెంట్ కానీ మా దగ్గర ట్రైనింగ్ అయిపోయింది, మీ పిల్లలు బయలుదేరారు, ఎవరైనా రాకపోతే మాకు కంప్లైంట్ చేయండి. అలాంటివి వచ్చినాయి మేడం. 1.5 గంటలు అయింది సార్, ఇంకా రాలేదు మాకు,
వెంటనే వాళ్ళు స్పందించి ఎక్కడి దాకా వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఏమిటి, వచ్చారా, అంత కాంటాక్ట్లో ప్రతి స్టూడెంట్ని కూడా వాళ్ళ ఇంటి నుంచి రావడం బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు మేడం. ఎందుకంటే అంత దూరం నుంచి వాళ్ళు బయలుదేరాలి అంటే కొంత బస్సులో వచ్చారు, చాలా దూరం నుంచి కూడా వచ్చారు మేడం, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ నుంచి కూడా. సో వాళ్ళు అంత పొద్దున టిఫిన్ చేయలేరు అనే ఉద్దేశంతో ఫస్ట్ డేనే ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పాడు మేడం, ఇంత పొద్దున వస్తున్నారు, మనం ఫ్రూట్స్ అలా ఇస్తే కాదు, ఏదైనా టిఫిన్ అరేంజ్ చేద్దామని డైలీ 2 రకాల టిఫిన్స్, ఫ్రూట్స్ వాళ్ళకి ఈ కరాటే అంటే ఈ అనార్మల్ కంబ్యాక్ అయిన వెంటనే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు మేడం, అన్లిమిటెడ్. దాని తర్వాత ఇండోర్ థియరీ క్లాసెస్ అండ్ వీళ్ళకి మోటివేషన్ క్లాసెస్ మేడం. ఇందులో 2 రకాలుగా విభజించారు సార్. ఒకటి పోలీస్ మీద అవేర్నెస్, పోలీస్ ఏం చేస్తున్నారు అంటే మీరు క్రైమ్స్లో ఇరుక్కోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటల్గా కూడా మీరు ఎలాంటి ఇప్పుడు కొన్ని ఫోన్లో రకరకాల యాప్స్లో ఇరుక్కుంటున్నారు, వాటి గురించి పెడదామనే ఉద్దేశంతో ఈ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ సెషన్ని 2 సెషన్స్ కింద విడదీసి మేడం. ఒక సెషన్ అంతా పోలీస్ సబ్జెక్ట్స్ మీద, రెండో సబ్జెక్ట్ అంతా వాళ్ళ మోటివేషనల్ క్లాసెస్ పెట్టాం మేడం. అందులో ఒకసారి సీక్వెన్స్గా చూసినట్టయితే మేడం, ఇక్కడ ముఖ్యంగా మాకు దీనికి కోర్స్ డైరెక్టర్గా సురేష్ కుమార్ సిఏ గారు చూస్తే, కోర్స్ కోఆర్డినేటర్గా నేనున్నాను. బట్ మాకు వెనక ఉండి శ్రీ మన పి సాయి కిరణ్ ఐపీఎస్ సార్ ప్రొబేషనర్ గారు మాకు గైడ్ లైన్స్ ఇస్తూ రోజుకు రోజు టచ్లో ఉంటూ ప్రతిదానికి ఈ కోర్సుని చాలా నీట్గా తీర్చిదిద్దడంలో బయట నుంచి ఇంకా కొంతమంది ఎవరిని ఫ్యాకల్టీని పిలుద్దామని సార్ లైసెన్స్ చేసుకొని మాకు ప్రతిదానికి సపోర్ట్ చేసి కోర్స్ ఈ విధంగా సక్సెస్ఫుల్ కావడానికి తోడ్పడిన సాయి కిరణ్ సార్కి మా వందనాలు. ఇక దీంట్లో సబ్జెక్ట్స్కి వస్తే డైలీ మార్నింగ్ వాళ్ళకి ఇదే మనోజ్ 1 అవర్ వీళ్ళకి టెక్నిక్స్ చెప్పారు. ఆ తర్వాత క్లాసెస్ ఏం జరిగినా ఒకసారి బ్రీఫ్గా చెప్పేస్తాను మేడం. పోలీస్ సబ్జెక్ట్స్లో చూసినట్టయితే వీళ్ళకి అవేర్నెస్ ఆన్ నార్కోటిక్స్ మొట్టమొదట వీటి మీద ఎలక్షన్ వీటి మీద డాక్టర్ విశాల్ గారు నిజామాబాద్ ఆయన మన న్యూరాలజిస్ట్ అండ్ సైకాట్రిస్ట్ మేడం వారు తీసుకున్నారు. తర్వాత అదేవిధంగా వీళ్ళకి పూర్ణేశ్వర్ అని చెప్పేసి ఓన్లీ అవేర్నెస్ ఆన్ నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ మీద మన ఎన్ఏబి నుంచి ఇన్స్పెక్టర్ గారు తీసుకున్నారు. తర్వాత వీళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద స్వప్న ఇన్స్పెక్టర్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ వాళ్ళు వచ్చి తీసుకున్నారు మేడం. అట్లాగే అవేర్నెస్ ఆన్ ట్రాఫిక్ రూల్స్ ప్రసాద్ ఎస్హెచ్ఓ ట్రాఫిక్ పిఎస్ నిజామాబాద్ నుంచి తీసుకున్నారు. అట్లాగే అవేర్నెస్ ఆన్ ఈ సైబర్ క్రైమ్ దాంట్లో ఎలా వీళ్ళు పిల్లలు ట్రాప్ అవుతున్నారో దాని మీద వెంకటేశ్వరరావు డిఎస్పి సిఎస్బి అండ్ ఇన్స్పెక్టర్ సిఎస్బి వీళ్ళు తీసుకున్నారు. ఇక ఫస్ట్ ఎయిడ్ మా యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరళ మేడం వారు తీసుకున్నారు. ఇంకా లాస్ట్లో మేడం నిన్ననే మన సాయి కిరణ్ సార్ ఐపీఎస్ ప్రొఫెషనర్ గారు ప్రిపరేషన్ ఫర్ ఎగ్జామినేషన్, మనం ముఖ్యంగా కన్ఫ్యూజ్ అయ్యేది సంవత్సరం అంతా చదువుతాం లేదా సెమిస్టర్ అయితే 6 నెలలు చదువుతాం, కానీ తీరా ఎగ్జామ్ టైంలో మనం హాల్లోకి వెళ్తే గుర్తురావు, క్వశ్చన్ చూస్తే ఆన్సర్ గుర్తురావు అసలు. అలాగే ఎలా మనం మైండ్ని సెట్ చేసుకోవాలి అని నిన్ననే సార్ క్లాస్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా పోలీస్ సార్ మేడం మేము బయటి ఫ్యాకల్టీ అయినటువంటి ఇంకా మిగతా ఆఫీసర్స్ని పిలవడం జరిగింది మేడం. దీంట్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మోటివేషన్ అండ్ కెరియర్ గైడెన్స్ బై కరోలినా ఐఏఎస్ అసిస్టెంట్ కలెక్టర్ మేడం అండర్ ట్రైనింగ్ వారు తీసుకున్నారు. ఇక నిన్ననేమో మళ్ళీ మన శ్రీమతి నిఖిత భోగా ఐఎఫ్ఎస్ డిఎఫ్ఓ కామారెడ్డి గారు వీరికి అవేర్నెస్ ఆన్ ఎన్విరాన్మెంట్, ఈ మొక్కల మీద కానివ్వండి, ఆక్సిజన్ మీద కానివ్వండి, మనకు అవేర్నెస్ ఏం కావాలి వాళ్ళు తీసుకున్నారు మేడం. ఇక ఓన్లీ మోటివేషన్ క్లాసెస్ చూసుకున్నట్టయితే వీళ్ళకి బ్రెయిన్ స్టార్మింగ్ శ్రీహరి అని వచ్చాడమ్మా, ఆయన మంచి లైఫ్ స్కిల్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్, ఆయన తీసుకున్నారు ఆ రోజు. ఇక సెకండ్ వజ్జా నవనీత, ఇంకా ఆ రోజు మేడం ఎవరికి వాళ్ళు కళ నుంచి దారలేదు, అమ్మ మేము ఎంత తప్పు చేస్తున్నామా, మా అమ్మ నాన్న విషయంలో మా గురువుల విషయంలో ఇక్కడికి వచ్చి మైక్ కొట్టుకొని ఏడవడం మేడం, అంత మోటివేషన్ చేసింది అమ్మాయి నవనీత. తర్వాత నిన్న కూడా మేడం 2 తీసుకున్నారు, మహేష్ అండ్ మళ్ళీ శ్రీహర్ వచ్చారు మేడం. నిన్న కూడా అందరూ మళ్ళీ సేమ్ అదే డ్రాప్ మొత్తం. సో మొత్తానికి మేము ఈ విధంగా నేనేమో కొంత ఆ రోజు మనకి ఎక్కడ టైం కొంటే అక్కడ నైట్ చాలా కొద్దిగా తీసుకున్నాను, మళ్ళీ తర్వాత చూస్తాను దాన్ని స్ట్రెస్ మేనేజ్మెంట్
అండ్ హౌ టు ఫర్గెట్ బ్యాడ్ మెమరీస్, హౌ టు అవాయిడ్ అండ్ ఎరైజ్ ఫ్రమ్ అవర్ బ్రెయిన్, అది కొంత తీసుకున్నాను మేడం నేను. ఈ విధంగా వీళ్ళకి ముఖ్యంగా వాళ్ళ భవిష్యత్తులో ఏ విధంగా వీళ్ళకి కొందరికి ఎలా అంటే మేడం, పోలీస్ అంటే వాళ్ళకి తెలియదు, అంటే వీళ్ళు ఎలాంటి సర్వీస్ చేస్తారు ఏంటి అనేది డైలీ సిఐ గారు యూనిఫామ్లో కనిపించడం, మిగతా ఆఫీసర్స్ రావడం, వాళ్ళకి అంత క్లోజ్గా ఉండేసరికి ఇప్పుడు వాళ్ళకి పోలీస్ అంటే ఇంకా భయం లేదు. సార్ మాకు హెల్ప్ కావాలని అడిగే స్టేట్కి వచ్చారు. వీళ్ళని లైసెన్స్గా ఒక 7 మంది లేడీ కానిస్టేబుల్స్ పెట్టారు మేడం. వాళ్ళు కూడా బస్ స్టాండ్ వరకు భోజనాల దగ్గర ప్రతి దగ్గర వాళ్ళకి హెల్ప్ చేస్తూ, వాళ్ళు వెళ్ళే వరకు బస్ స్టాండ్ వరకు బస్సు ఆపి యూనిఫామ్లో వాళ్ళు ఎక్కించి వాళ్ళ ప్రతి విషయంలో కూడా అమ్మాయిలనే పెట్టారు కానిస్టేబుల్స్ని. ఈ విషయంలో ముఖ్యంగా మా కమిషనర్ గారికి ముఖ్యంగా ఎంత మేము స్టాఫ్ అడిగినా కూడా కాదనకుండా ప్రతి చోట ఇక్కడ క్లాస్ రూమ్ అరేంజ్ చేయడానికి కానివ్వండి, మా ప్రాజెక్ట్ అరేంజ్ చేయడానికి కానివ్వండి, జాన్కంపేట ట్రైనింగ్ సెంటర్ నుంచి ప్రాజెక్టులు చెప్పడం కానివ్వండి, ప్రతిదీ ఏది కావాలన్నా సిఏ గారు వీళ్ళు అడగగానే మాకు ఏది కాదనకుండా ఇక్కడ సపోర్టింగ్ స్టాఫ్ని అన్ని ఇచ్చినందుకు, ఈ కోర్స్ దిగ్విజయంలో పాల్పంచుకున్నటువంటి కమిషనర్ గారు, అట్లాగే మా ఐపీఎస్ ప్రొబేషనర్ గారు, తర్వాత ఈ హాల్ ఇచ్చినందుకు ఆర్బీబీఆర్ఆర్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా అందరూ బాగా కోఆపరేట్ చేశారు మాకు. ఈ విధంగా ఇంతవరకు సక్సెస్ అవుతుందంటే మాకు మెయిన్ ఈ హాలు, ఈ గ్రౌండ్, ఈ సెక్యూరిటీ, దీంట్లో వేరే మనిషి ఒక్కరు లోపలికి రాదు. అదే మేము ముందు చూసింది మన పాలిటెక్నిక్ గ్రౌండ్, అక్కడ మొత్తం జనాలు వస్తారు, అందులో ఏసీ ఉండదు. దాన్ని చూసి నాకు అన్నాం ఇది వద్దంటే వద్దని క్యాన్సిల్ చేశారు సార్. సో రెండోది ఏంటంటే అది కూడా మెయిన్ రోడ్కి ఉన్నప్పుడు చాలా ట్రాఫిక్ ఉన్న ఏరియా, ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఉండదు. సో ఇంత సెలక్షన్కి ముఖ్యంగా పోలీసులో ఈ ఆలోచన రావడం, ఒక కమిషనర్గా వారికి లా అండ్ ఆర్డర్స్ ఎన్నో టెన్షన్స్, ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నా కూడా ఇలాంటి కోర్స్ కూడా ఒక అమ్మాయిలకి మనం కండక్ట్ చేస్తే మన లా అండ్ ఆర్డర్లో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, వాళ్ళు సొంతగా వాళ్ళు రక్షించుకోగలుగుతారు. ఎక్కడ ఏదైనా జరిగినా మనకు డ్రగ్ విషయంలో ఏమైనా జరుగుతుందంటే డైరెక్ట్గా ఇప్పుడు కాల్ చేసే ధైర్యం కూడా వాళ్ళలో వచ్చింది. అంతకుముందు ఎవరికి ఫోన్ చేయాలి, ఎందుకు ఫోన్ చేయాలి ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలి డ్రగ్స్లో, మాకు ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా తయారయ్యారు మేడం. ఈ విధంగా పోలీసులో ఇంత ఆలోచన వచ్చి కమిషనర్ గారు ఇంత పెద్ద ఎత్తున ఒక 138 మంది అమ్మాయిలకి, ఇందులో మేడం ఇంటర్ ఒక 40, 10th 49, అలాగే 9th 49 మంది. ఫస్ట్ డే 126 వచ్చారు మేడం. అరే ఏంటి ఇంత తక్కువ వచ్చారు అని అనుకుంటే నెక్స్ట్ డే నుంచి ఇంప్రూవ్ అయింది. ఇంకా బాగా చెప్తున్నారు, మీరు రండి అని వాళ్ళే తీసుకొచ్చారు మేడం. ఇక ముఖ్యంగా నేను చెప్తున్నా, దీంట్లో తల్లిదండ్రుల పాత్ర చాలా పెద్దదండి. ఎందుకంటే వాళ్ళు పొమ్మనడం ఒకటే కాదు, ఇక్కడ వరకు స్వయంగా కార్లలో, బైక్స్లో అమ్మాయిల్ని తీసుకొచ్చి ఇక్కడ పంపించి దగ్గరలో ఉండి అన్నీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళడం అంటే వాళ్ళ పిల్లల మీద చూపించినటువంటి శ్రద్ధకి కూడా మరొకసారి మీ తల్లిదండ్రులకు అభినందనాలు, ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆఫీసర్స్కి, కమిషనర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. నమస్తే. Hello, after seat, first seat, left hand out, stomach punch, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Those who are 2. Very good. Now, if anyone is holding your hair, okay, how to protect it? Go start. 1, 2, 3. Very good, very good. If anyone is kidnapping you from that, okay, closing your mouth, how to protect? Ready? 1, 2, 3. Very good, very good. All one more try. Madam, thank you, Jabta. Chayam, Kyugi. Thank you, madam. Thank you. And dear friends, welcome to the closing ceremony of our summer camp. And so far we have learned so many things, and this is the place now we have to show what we have learned. And ముందుగా firstly మా పెద్దలకు న్యూస్ పేపర్ చదవడం అలవాటు.
and it was an article about that the police department has conducted a free summer camp, and he was like, go no children and తీసుకొని వెళ్ళు, and I was like, abba ఏంటి summer లో కూడా summer camp ఏంటి అని. And on the first day on 25th of April I came here, and the first class was a taekwondo here in downstairs, and I was like, abba ఈ karate ఏంటి, body, and the next day I was feeling so many body pains, abba నేను next day వెళ్ళను అని. And then I was absent for next day, and the next day the day after is 27th. I came, and on the first day, inauguration day, Sai Chaitanya sir and Sai Kiran sir, and there were so many people here, and they was introducing themselves, and I was sitting over there, and I was feeling like boring. Appa, principal sir చెప్తేనే వినము, ఈ సార్ చెప్తే వింటామా అని. అయితే Dr. Vishal sir, firstly he told about the suicides, rapes, murders, and he told about how to prevent ourselves. So we have got some awareness about that. And next, Vijay Anand sir, he told about the public effective speaking, how to speak and how to deliver a content properly. And he has told us the ABCD technique: A for attack, B for body language, C for content, and D for deliver. How to, and ఒక కంటెంట్ ఉంటేనే కదా మనం సరిగ్గా మాట్లాడగలం. ఈవెన్ లిటరలీ ఐఎమ్ షివరింగ్ నౌ హియర్ హౌ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ది గ్రేట్ people here. And thank you sir for conducting this summer camp, and this is a good idea that put up on your mind and stuck into your mind for the girls for self-defense and motivational class. All here girls were motivated properly, and the parents were so happy that the children had changed and they feel happy. And Srihari sir, he motivated us about the career guidelines and how to activate our brain. He told one quote, I still remember that, thought create our life. అంటే మన ఆలోచనలే మన లైఫ్ని క్రియేట్ చేస్తుందని. So, and next it was NSS, National Service Scheme. It was a social responsibility, and the logo was not me but you. And that scheme was started on the birth anniversary of Mahatma Gandhi on 2nd October 1969. And the great motivational speaker Vacha Navanita, where she put up all our mind full of attitude and positivity, and all here were very emotional. And the three main people who are the vital role of this camp, that is C.I. Suresh sir, Vijayanand sir, and Kishan sir. And a huge applause for the change. It was a social responsibility, and the choosing career, and parents' effort, and time management. And time management is the most important in our life, because for wherever you go, we have to set a time by not only by going everywhere or something, even when we are studying or everything. And thank you for giving this opportunity. And my parents feel very happy, and parents support untane kada మనం ఇక్కడికి రాగలం. So the huge thanks to the parents, and thank you sir for conducting this wonderful camp, free summer camp here. Thank you. సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందుగా నాకు నచ్చిన విషయం ఇంకా ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పడం. ఆ ట్రాఫిక్ రూల్స్ మనం మైనర్స్ కాబట్టి 18 years బిలో కాబట్టి మనం ఇప్పుడే బైక్ యూజ్ చేయడం అలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే బైక్ యూజ్ చేస్తే మనం సఫర్ అవ్వకుండా మన పేరెంట్స్ సఫర్ అవుతారు. అంతే కదా. సో మీరందరూ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి మోటివేషనల్ స్పీకర్స్ అందరూ చెప్పిన ఫిలాసఫీస్ అన్నీ మీ మైండ్లో పెట్టుకొని మంచి పొజిషన్లో ఉంటారని ప్రామిస్ నాకు కాదు మీ పేరెంట్స్కి చేయండి. ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సమ్మర్ క్యాంప్ పెట్టడం వల్ల మనకే కాదు చాలా మందికి లాభాలు అయితే ఇవన్నీ చెప్పినవి మీ దగ్గర ఉంచుకోకుండా ఒక 10 మందికి షేర్ చేస్తే కనీసం వాళ్ళకన్నా అవేర్నెస్ తెలుస్తుంది. నేను కూడా చాలా మందికి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తానని సెలవు తీసుకుంటాను. సమ్మర్ క్యాంప్ ముందుగా కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు సిపి సార్కి నా కృతజ్ఞతలు.
అండ్ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ పిల్లలకి నా కృతజ్ఞతలు. ఫ్రమ్ సెల్ఫ్ డిఫెన్స్ classes in the morning to cyber awareness classes in the afternoon and some other career guidance classes. I hope these classes will have made some impact in your minds, and I hope you have learned some lessons and will carry forward some learnings from here. Thank you for giving me this opportunity. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ప్రస్తుతము మాకు మీరు చాలా బలమైన సార్ ఈ 1 వీక్లో. ఈ 1 వీక్ షెడ్యూల్ నడపడంలో, తర్వాత మంచి స్పీకర్స్ మోటివేషన్ స్పీకర్స్ పిలవడంలో, వాళ్ళ ద్వారా స్పీచ్ ఇవ్వడంలో చాలా థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రామ్ అంతా దిగ్విజయం కావడానికి మీరు చాలా చాలా కీలకం సార్. సార్ గారికి ప్రత్యేకంగా మన తరఫున అందరం చెప్పల ద్వారా గారికి, అట్లానే ఆర్బీవీఆర్ స్టాఫ్కి, మన తోటి ఆఫీసర్స్కి, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ సాయి కిరణ్కి, తర్వాత ఉన్న టైక్వాండో మాస్టర్కి, మనోజ్కి, తర్వాత మిగతా ఇచ్చిన ఫ్యాకల్టీకి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడానికి అసలు కారకులైన ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ, అట్లానే మీ తల్లిదండ్రులు అందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఈ యొక్క సమ్మర్ క్యాంప్ ఏదో సమ్మర్ క్యాంప్ అనేది ఎందుకు పెట్టాలి అనే దాని గురించి కూడా ముందు మాట్లాడుకున్నాం. సమ్మర్ క్యాంప్లో ఈ సెల్ఫ్ డిఫెన్స్ అవన్నీ కూడా పదే మాట్లాడి, ఈ సమ్మర్ క్యాంప్లో మీరందరూ పార్టిసిపేట్ చేసి ఈ 7 days మాట్లాడినట్టు మామూలుగా స్కూల్లో ఉంటేనే మనం చెప్తే వినం, మరి హాలిడేస్లో పోలీసు వాళ్ళు పెడుతున్నారంటే మీరు రావడం, మీ యొక్క హాలిడేస్ని వదులుకొని మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మీరు ఆడుకుంటూ ఉంటారు, లేదంటే ఇక బయటికి వెళ్తూ ఉంటారు. ఎన్ని వదులుకొని మా యొక్క పిలుపు మీద మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని పంపించడం, అది మీ పేరెంట్స్ ఫోర్స్ అనేది వచ్చి ఉండొచ్చు, లేదంటే మీకు వేరే ఇంట్రెస్ట్ మీద కూడా వచ్చి ఉండొచ్చు. ఫర్ ఎనీథింగ్ మీరు వచ్చినందుకు, ఈ 7 days ఈ క్యాంపులో ఉన్నందుకు థ్యాంక్ యూ. స్పెషల్ అందరికీ మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అందులో ఫస్ట్ థింగ్ ముందు కూడా చెప్పాను, సమ్మర్ క్యాంప్ ఈజ్ నాట్ లైక్ యువర్ రెగ్యులర్ స్కూల్. దీంట్లో ఎటువంటి ఎగ్జామ్స్ ఉంటాం, ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా ఏముంటుంది, ఏమైనా ఎగ్జామ్ పెట్టాలి. ఇక్కడ మీరు ఎంత బాగా మోటివేట్ అయ్యారని ఎగ్జామ్ పెట్టాలా, లేదంటే మీకు ఎంత బాగా ట్రాఫిక్ రూల్స్ వచ్చి నేను ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్ పెట్టేదానికి లేడీస్ టాపిక్స్ ఇవన్నీ. దీనివల్ల అంటే మా యొక్క మీ యొక్క ఆలోచన దృక్పథం పెరగాలి, మనకున్నే పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, మనం ఎట్లా ఆలోచించాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా సాల్వ్ చేయాలి అనే దాంట్లో ఒక చిన్న స్టెప్. నేను అన్నట్లేదు ఈ సమ్మర్ క్యాంప్ అటెండ్ అవ్వడం వల్ల మీరు మారిపోతారని అనట్లేదు, ఇది ఒక చిన్న స్టెప్. ఈ స్టెప్ బేసిస్ మీద మనం ముందుకు ఇంకా వెళ్ళొచ్చు. ఆ చిన్న స్టెప్ ఒకళ్ళు అడగాలంటారు ఫస్ట్ స్టెప్. దానికోసమే చిన్న సమ్మర్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంప్ పెట్టే ముందు డిస్కషన్ జరిగినాయి, ఎన్ని రోజులు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎంతమంది పెట్టాలి అనే దాని మీద. వీటికి నిజామాబాద్లో మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. మిగతా ఆర్మూరు బోధనలో నాకు 3 divisions ఉంటాయి, ఆర్మూరు బోధన నిజామాబాద్.
అయితే ఫస్ట్ నేను నిజామాబాద్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నిజామాబాద్లో మనకి ఐడియల్ లొకేషన్గా వెతికి అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి, అట్లానే మనం రోడ్డుకి ఇమీడియట్గా వెళ్ళకూడదు, మళ్ళీ జనాలు మిగతా వాళ్ళు రాకుండా చూసుకోవాలి అనే విషయంలో మా ఆఫీసర్స్ అందరూ కలిసి ఆర్బీబీఆర్ఆర్ స్కూల్ని ఎంచుకోవడం జరిగింది. వెళ్ళి అప్రోచ్ అవ్వగానే ఫ్యాకల్టీ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇమీడియట్గా మాకు ఒప్పుకున్నారు. థ్యాంక్స్ ఏ లాట్. తర్వాత ఈ ప్రోగ్రామ్ గురించి మా రిటైర్డ్ ఆర్ఎస్ఐ గారిని కూడా పిలిచి ఎట్లాగా ఏం చేయాలి, కిషన్ ఇట్లా ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏంటి అంటే కిషనే సార్ ఇంతకుముందు మిగతా చోట్ల చేశాము, దాంట్లో ఎట్లా చేస్తారు అనే దాంట్లో ఆలోచనలు వచ్చి డిఫరెంట్ ఫ్యాకల్టీ, డిఫరెంట్ టీచర్స్ అందరూ, డిఫరెంట్ లెక్చరర్స్, టీచర్స్ అనే దానికి లేదు, వచ్చిన వాళ్ళందరూ మీకు ఏమైనా టీచర్స్ వచ్చారు, టీచర్స్ ఎవరు రాలేదు, ఊరికి మీతో మాట్లాడడానికి ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చిన వాళ్ళందరూ పిలవడం జరిగింది. అట్లానే నేను సాయికరణ్ చెప్పాను, నేను అందరినీ ఐ హ్యావ్ మై ఓన్ వర్క్ సాయికరణ్ చెప్పి, సాయి ఇట్లాగా ఎవరెవరు ఉన్నారు, లేడీ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ, ఎంత మేల్ ఆఫీసర్స్ చెప్పినా లేడీ ఆఫీసర్స్ చెప్తే మీకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది, మీరు కనెక్ట్ అవ్వగలుగుతారనే ఉద్దేశంతో ఎవరెవరు లేడీ ఆఫీసర్స్ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని నా బదులు సాయికరణ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం, వాళ్ళు కూడా ఇమీడియట్గా ముందుకు రావడం, అసలు అంతా అంటే ఇట్ ఈస్ లైక్ ప్రొవిడెన్షియల్ టాక్ అన్నట్టు. మేము అనుకున్నాం కానీ అంతా అయిపోయిందంటే ఐ ఫీల్ దట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ టాప్ కి ఇలా మన గర్ల్స్ స్టూడెంట్స్కి ఈ ఎంత మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో అందరూ మాకు ముందుకు వచ్చారు. సో అసలు ఫస్ట్ డీజే మేడం గారిని కలిసిన మొదటి రోజే చెప్పాను, మేడం ఇట్లా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం క్యాంప్, మీరు తప్పకుండా రావాలి. ఇప్పుడు చిక్కు వచ్చింది, మేడం ఎప్పుడు పిలవాలా, ఇనాగరల్లో పిలవాలా, క్లోజింగ్ సెరమనీలో పిలవాలా, ఇనాగరల్లో మీరు ఎంతమంది వస్తారో నాకు తెలియదు. మేడం చెప్పి మేడం రిక్వెస్ట్ చేసి, మేడం ఇవాళ ఫ్రైడే రోజు మాత్రం కంపల్సరీ మేడం ఎట్లా కోర్టు ఉంటుంది, వాళ్ళకి టైంకి మేడం టైం అంటే టైంకి బెంచ్ ఎక్కేస్తారు, వీళ్ళంతా వర్క్ ఉంటాయి, కాల్ డ్యూటీ ఉంటుంది, ఇంకంతా జరుగుతూ ఉంటుంది. మొత్తం జిల్లా జడ్జి గారు కాబట్టి మొత్తం జిల్లాలో ఉన్న అన్ని కోర్టు కేసెస్ ఎవరికి ఏం కేసు వెళ్ళాలి అనేది కూడా చూస్తూ ఉంటారు. అంత బిజీగా ఉన్నా కూడా మేడం ఇట్లా ఉంది అంటే ముందే మీకు డిస్టర్బెన్స్, తక్కువ డిస్టర్బెన్స్తో మేము ముందే పెట్టుకుంటాం అంటే మేడం కూడా ఇమీడియట్గా నేను వస్తానండి, మీరు అంత ఆలోచించకండి, పిల్లలతో నేను మాట్లాడతాను, వాళ్ళ గురించి వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతాను అని చెప్పి మేడం ఇమీడియట్గా వచ్చినందుకు మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ మేడం, అడగగానే మాకు వచ్చినందుకు. ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం కొంతమంది బయట నుంచి కూడా రావడం, ఆర్మూర్ నుంచి, బోధన్ నుంచి, కామారెడ్డి నుంచి, ఇక్కడ నుంచి కూడా బయట నుంచి రావడం, వాళ్ళనందరినీ తిరిగి మీరు ఓకే మీ పేరెంట్స్ తీసుకొస్తున్నారు, మళ్ళీ మిమ్మల్ని మీరు వెళ్ళి మీ ఇంటి దాకా చేర్చేదాకా మా రెస్పాన్సిబిలిటీ మేము ఫీల్ అవుతున్నాం. అందుకోసమే ఒక స్పెషల్ మా ఐఆర్ నుంచి ఫోర్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మిగతా వాళ్ళందరితో లయజన్ చేసి మీరందరూ ఇంటికి వెళ్ళేటట్టు కంటిన్యూస్గా మామూలు మానిటర్ చేశారు. మీకు అనిపించచ్చు ఏముంది అని, బట్ మీరు ఇక్కడి నుంచి ఇంటికి చేర్చుకునేదాకా మిమ్మల్ని మానిటర్ చేసుకుంటూ మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటి దాకా చేర్చినందుకు చాలా కష్టపడిన మా స్టాఫ్ అందరికీ మళ్ళీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందాక మాట్లాడుకున్నాం ట్రాఫిక్ కానివ్వండి, సైబర్ క్రైమ్ కానివ్వండి, లేదంటే డ్రగ్స్ కానివ్వండి, ఇంకా అందుకు సెల్ఫ్ డిఫెన్స్ కానివ్వండి. ఈ యొక్క ట్రైనింగ్ యొక్క ఉద్దేశం ఏదో మీకేదో అవుతుంది లేదా ఏదో అవుతుంది కదా, ఒకవేళ ఇంకెక్కడైనా అన్యాయం జరిగినా మీరు నిల్చోగాలి, ఇంకెక్కడైనా అన్యాయం జరుగుతున్నా మీరు నిల్చుని ఆపాలి, ఎదురొడ్డాలి అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్. ఈ డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ ప్రాబ్లం ఉంది. నేను ఇంతకుముందు నార్కోటిక్ బ్యూరోలో చేశాను, ఎంత డ్రగ్ ప్రాబ్లం ఉందో నేను చూశాను. మన రాష్ట్రంలోనే 2.5 లక్షల మంది గంజాయికి బానిసలై ఉన్నారు. అట్లా కాకుండా మిగతా మత్తు పదార్థాలు కల్తీ కళ్ళు రూపంలో కానివ్వండి, మిగతా రూపంలో కానివ్వండి ఉన్నాయి. వాటిని ఫైట్ చేయాలి అంటే మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా మీరు చెప్తే, మీరు మీ ఇంట్లో లోకల్ చెప్తే వాళ్ళు ఎవరిని కాపాడవచ్చు ఫస్ట్ థింగ్. రెండోది ఎవరైనా ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్స్ పంపించి వాళ్ళు మళ్ళీ తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఆల్రెడీ దీని గురించి నేను మేడం డిస్కస్ చేసుకున్నాం. రేపు ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఆల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్తో. ఎవరైనా కన్స్యూమర్స్ ఉన్నారు, డ్రగ్ కన్స్యూమర్స్ ఉన్నారంటే వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి శిక్ష కాదు, వాళ్ళు తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే డీఅడిక్షన్.
డీ అడిక్షన్ అంటే దాని నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఒక కోర్స్ చేయాల్సి వస్తుంది. అదే మేము వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్లో మేము డిసైడ్ మేడంతో మాట్లాడుతున్నాం. మేడం కూడా ఒప్పుకున్నారు, రేపు మీటింగ్ కూడా పిలిచారు. సో మన యొక్క ఎయిమ్ ఇట్స్ నాట్ టు పనిష్ డ్రగ్ అడిక్ట్స్ కూడా, ఆర్ ఎయిమ్ ఇస్ టు రిఫార్మ్. మీ ద్వారా మేము ఇట్లాగా మాట్లాడుతున్న చాలా మంది ఇక్కడ క్లోజ్ అయి ఉంటారు, ఆఫీసర్స్ అందరూ, కానిస్టేబుల్ ఆఫీసర్స్ కానీ, మన ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా లేదంటే మీకు ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నట్టు అనిపించినా మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దీని ద్వారానే అంటే పోలీసింగ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే క్రైమ్ ప్రివెన్షన్, తర్వాత ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్. మీ ద్వారా మేము మా మెసేజ్ని అందరికీ పంపించడం, దానికి ఈ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి, సైబర్ క్రైమ్ దూరంగా ఎట్లా ఉండాలి, డ్రగ్స్కి ఎట్లా దూరంగా ఉండాలి అనే ద్వారా మీ ద్వారా పంపిస్తే, అట్లానే మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఎట్లా జరిగినా ఎనానిమస్ ఇన్ఫర్మేషన్ తీసుకునే దానికి కూడా ఇది ఒక దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను. తర్వాత మీకు చాలా మంది వచ్చి డిఫరెంట్ మోటివేషన్ స్పీకర్స్ మీ యొక్క కెరీర్ ఆపర్చునిటీస్ చెప్పారు, ఎట్లా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏమేమి చేయాలనేది. దీంట్లో ఇట్స్ నాట్ దట్ కి ఇక్కడ చెప్పగానే అదే వెళ్తామని, మీకు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, దాంట్లో ఆలోచించండి, యూ థింక్ అబౌట్ ఇట్, వాట్ ఎవర్ యూ ఫీల్, ఓకే ఇది నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, నేను ఇట్లా సాధించాలనుకుంటున్నాను, యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్, యూ కెన్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ అరౌండ్ ఇట్. అట్లానే మళ్ళీ మేము మా ఇచ్చిన మెసేజ్ని ఇంకొక మా అమ్మాయి చెప్పినట్టు అందరికీ స్ప్రెడ్ చేయడం, ఫస్ట్ మన ఇంట్లోనే మనం స్ప్రెడ్ చేయడం. చిన్న రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఎవరి కోసం ఫాలో అవ్వాలండి? పోలీసు వాళ్ళ కోసం. ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ సేఫ్టీ మన కోసం మనం ఫాలో అవ్వాలి. ట్రాఫిక్ రూల్స్ అండ్ ట్రాఫిక్ సేఫ్టీ మన కోసం మనం ఫాలో అవ్వాలి, మన యొక్క సేఫ్టీ కోసం మనం ఫాలో అవ్వాలి. హెల్మెట్ ఎందుకు వేసుకోవాలా? ఒక రీజన్ ఉంటుంది సార్, హెల్మెట్ విలేజ్లో ఎందుకు సార్, పల్లెటూరు లేదు, యాక్సిడెంట్ పల్లెటూరులో అవ్వాలి. పోయిన ఒక సంవత్సరంలో 2024లో 320 మంది రోడ్ యాక్సిడెంట్లు చనిపోయారు. మన నిజామాబాద్ జిల్లాలో 320 మంది రోడ్ యాక్సిడెంట్లు చనిపోయారు. కోవిడ్లో కూడా ఎంతమంది చనిపోవాలి? కోవిడ్లో ఎంతమంది చనిపోయింటారండి నిజామాబాద్లో? కోవిడ్లో కూడా ఎంతమంది చనిపోలేదు. కానీ కోవిడ్ రాగానే అందరం ఏం పెట్టుకున్నాం? మాస్కులు పెట్టుకున్నాం. అందరూ పెట్టుకున్నారు లేదా? కానీ హెల్మెట్ మాత్రం పెట్టుకోవాలి. ఆలోచించండి, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం, అది బేసిక్ థింగ్స్. మీరు చెప్తే, మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీకు అందరికీ చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా చాలా యాక్టివ్గా తీసుకున్నారు. అండ్ టైక్వాండో అయితే ఫుల్ జోష్లో కనబడ్డారు, అందులో బాగా ట్రైన్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ థింగ్, ఫిజికల్ ఫిట్నెస్ ఈస్ యువర్ రోడ్ టు యువర్ మెంటల్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ రోడ్ టు యువర్ మెంటల్ ఫిట్నెస్. మనం ఫిజికల్లీ కొంచెం నాట్ టెల్లింగ్ ది రిగరస్ ఎక్సర్సైజ్, బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే మెంటల్లీ కూడా ఇంకా యాక్టివ్ అవుతాం. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా బ్లడ్ ఫ్లో బాగుంటుంది. బ్లడ్ ఫ్లో బాగుంటేనే యువర్ బ్రెయిన్ గెట్స్ సఫిషియంట్ బ్లడ్, దానివల్ల ఇంకా బాగా ఆలోచిస్తాం. సో ఈ యొక్క ఈ ప్రోగ్రామ్కి 7 days వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు, పంపించిన మీ పేరెంట్స్ అందరికీ, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేయడానికి కష్టపడ్డ సిఐ గారికి, మా ఎస్పీ ట్రైనింగ్ గారికి, అట్లానే ఇక్కడున్న మిగతా స్టాఫ్ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. బాలన్న శత మర్కటం అన్నారు, తెలుసా మీకు? ఎవరికన్నా మర్కటం అంటే తెలీదా? తెలుగు మీడియం వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? తెలుగు మీడియం ఎవరున్నారు? అందరు ఇంగ్లీష్ మీడియమేనా? తెలుగు మీడియం ఎవరు లేరు? సరే, నేనే చెప్తాను. దాన్ని మర్కటం అంటే కోతి. బాలానం శత మర్కటం అంటే ఒక పిల్లవాడు కానీ 100 కోతులతో సమానం. సో అట్లాంటి మిమ్మల్ని అందరినీ ఇంత డిసిప్లిన్గా కూర్చోబెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎంత డిసిప్లిన్గా ఉన్నారంటే బహుశా ఇది ట్రైనింగ్ ముందు ఇట్లుండేవారు కాదు. మీరు ఈ సమ్మర్ క్యాంప్లో మీరు ఇలా ఇంత డిసిప్లిన్గా రెడీ అయ్యారు. ఇంకోటి ఏంటంటే మీరందరూ ఆడపిల్లలే ఉన్నారు. మరి మీరందరూ ఇంత సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని టపా కొడతా ఉంటే సార్ నెక్స్ట్ సమ్మర్లో బాయ్స్ కూడా సెల్ఫ్ డిఫెన్స్
మీరింత ఎక్విప్ అయిపోయారు కదా, మరి బాయ్స్కి కూడా ప్రొటెక్షన్ కావాలి కదా. సో నెక్స్ట్ టైం బాయ్స్కి స్పెషల్గా పెట్టాలి, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఏంటంటే పిల్లలకి జనరల్గా ఆడపిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈవ్టీజ్. స్కూల్కి వచ్చేదారిలో పోయేదారిలో, కాలేజీకి వచ్చేదారిలో పోయేదారిలో ఎవరో వీలేయడము, లేకపోతే మనల్ని ఫాలో చేయడము, ఇంకేదో పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటారు. మనం ఊరుకుంటామా? ఇప్పుడు ఏం చేస్తాం? దగ్గరకు వస్తే లాగ్ పెట్టి కొడతాం, లేదా ఇంకో పెచ్చి వేషాలు వేస్తే షీ టీమ్కి కాల్ చేస్తాం. తెలిసిపోయింది కదా మనకి ఏం చేయాలి. అందుకోసం ఈ సమ్మర్ క్యాంపులు ఏ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి. చిన్నప్పుడు నేను హై స్కూల్ చదివేటప్పుడు మా ఊళ్ళో స్కూల్ ఉండేది కాదు. ఒక బ్యాగ్లో పుస్తకాలు పెట్టుకొని భుజానికి వేసుకొని 6 కిలోమీటర్లు వెళ్ళి పక్క విలేజ్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ 6 కిలోమీటర్లు వెనక్కి. ఎలాగా? వాక్ చేసుకుంటూ, నడుచుకుంటూ, మధ్యలో వాక్ ఉండేది, మళ్ళీ అందులో ఏది బట్టి అవతల పోవాలి. ఏమన్నా తేడా వస్తే మేడం ఇవాళ కనిపించేది కాదు. అలాగే చదువుకున్నాం అంత కష్టపడి. అయితే పోయేటప్పుడు కొంతమంది మగపిల్లలు మమ్మల్ని తెగ ఏడ్పించేవాళ్ళు. ఇక్కడ నుంచి స్కూల్కి పోయేదాకా ఏడ్పించేవాళ్ళు, మళ్ళీ స్కూల్ ఇచ్చిపెట్టుకొని ఇంటికి వచ్చేదాకా ఏడ్పించేవాళ్ళు. ఇది ఈవ్టీజింగ్ అనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది, అప్పుడు అర్థం కాదు. అప్పుడు నాకు అర్థమైతే నేను కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేదాన్ని వాళ్ళ మీద. తర్వాత మనకి ఈ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, లేకపోతే బీటెక్లో కానీ, ఎంబీఏలో కానీ, ఐఐటీలో కానీ మనకి ఈ చదువులన్నీ దేనికోసం? కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి, మీకు మంచి మంచి ఉద్యోగాలు రావడానికి, మంచి మంచి ఉద్యోగాలు వచ్చి మీరు హ్యాపీగా ఉండడానికి. మరి క్యారెక్టర్ బిల్డప్ ఎవరు చేయాలి? కెరీర్ బిల్డప్ ఓకే స్కూల్స్ చేస్తున్నాయి, క్యారెక్టర్ బిల్డప్ ఉంటుంది, అది మెయిన్. ఫస్ట్ థింగ్ క్యారెక్టర్ బిల్డప్, నెక్స్ట్ వన్ కెరీర్ బిల్డప్. మనం క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్గా కెరీర్ బిల్డప్ అయిపోతుంది. క్యారెక్టర్ బిల్డప్ అనేది మనం ఇట్లాంటి ప్రోగ్రాంల ద్వారా, మంచి మంచి ప్రోగ్రామ్స్ చూడడం ద్వారా, ఆచరించడం ద్వారా సొసైటీలో ఏది మంచి ఏది చెడు అనేది అందరికీ తెలుసు, కానీ పాటించవు. మనకెందుకులే, పక్కనున్నవాడికి రూలు మనకు కాదు అని అనుకుంటాం. కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలా. మీ తర్వాత క్లాసెస్ వాళ్ళకు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాలి నెక్స్ట్ సమ్మర్లో ఇలా ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ కండి అని. సో ఇట్లాగా మీరు కొంతమంది చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఈ క్యారెక్టర్ బిల్డప్ అనేది మీకు జీవితకాలం పనికి వస్తుంది. తర్వాత మనము ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నాము. పెళ్ళి అవుతుంది కదా, అర్థమైపోయింది అందరికి, పెళ్ళి అవుతుంది కదా, అక్కడ బాగా పనిచేస్తుంది. వరకట్నం గురించి ఓగా గీకడము, తిట్టడము, లేకపోతే ఇంకేంటో హెరాస్మెంట్స్ అన్ని మీరు సెల్ఫ్ డిఫెన్స్, మీకు తైకాండో వచ్చింది అర్థమైందా? జస్ట్ ఇప్పుడు ఇందాక మీరు నా ముందు ఒక 2-3 చేశారు కదా టెక్నిక్స్. పెళ్ళి ఒక 6 రోజులు సైలెంట్గా ఉండండి అత్తగారింట్లో, సైలెంట్ ఉండి నెక్స్ట్ డే ఈ 2-3 జస్ట్ ఎగ్జాంపుల్ చూపించండి అంతే, మళ్ళీ మీ జోలికి వస్తూ ఉంటారు. అసలు ఎంత గొప్ప టెక్నిక్ కదా. అసలు ఇంకా నో వరకట్న వేధింపులు లేవు, ఇంకే గొడవలు లేవు. అమ్మ అన్న తింటావా అమ్మ అనే మాట్లాడతారు మిమ్మల్ని. సో చూడండి ఎంత యూస్ఫుల్ ఇది. నార్కోటిక్ డ్రగ్స్ ఇవన్నీ మత్తు మందులు అలవాటు పడకూడదు. ఎవరన్నా అలవాటు పడితే వాళ్ళని అందులో నుంచి బయటకు తెచ్చేదానికి మనం ట్రై చేయాలి. ఇప్పుడు మన ఇళ్లలో జనరల్గా నాకు తెలిసి 90% ఇళ్లలో మన ఫాదర్స్ అప్పుడప్పుడైనా మందు తాగుతారా? ఎందుకు తెలంగాణ అంటేనే మందు ముక్క, మీరు అబద్ధం చెప్తున్నారు. సో మత్తు మందులకు అలవాటు పడొద్దు అనేది మన ఇంటి నుంచే మనం మొదలు పెట్టాలి. మన ఫాదర్కి అట్లాంటి అలవాటు ఏదన్నా ఉన్నా, మన చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా అలవాటు ఉన్నా కానీ వాళ్ళకి మనం చెప్పగలిగింది చెప్పాలి. మనం ఇక్కడ ఏం నేర్చుకున్నామో అది చెప్పాలి. తర్వాత అన్నిటికంటే మందు సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ మనం ఎట్లా దాన్ని ఉపయోగిస్తామనంటే పొద్దున్న మనసులోనే పెట్టుకొని పడుకుంటున్నాం, మళ్ళీ ఎక్కడెక్కడ పెడితే మనకు కుదరదు. తిండి కింద దిండు పక్కన తల పక్కనే ఉండాలండి, తల పక్కన పెట్టుకొని పడుకుంటాం. 3 వేలకు వచ్చినా చూస్తాం, 5 వేలకు వచ్చినా ముందు సెల్ ఫోన్ చూడాలి. అమ్మ ముఖం చూడొద్దు, నాన్న ముఖం చూడొద్దు, సెల్ ఫోన్ చూడాలి. మళ్ళీ టాయిలెట్కి వెళ్ళినా సెల్ ఫోన్ పట్టుకొని వెళ్ళాలి.
ఇది నాకు ఎట్లా తెలుసు అని అంటే మా అమ్మాయి చేసే పని అదే. అమ్మ ఏంటమ్మా సెల్ ఫోన్ టాయిలెట్ నీకు తెలుసా? ఏం తెలుసు? అక్కడ ఉన్నప్పుడు నాకు టైం ఎట్లా పాస్ అవుతుంది, నేను సెల్ ఫోన్ పట్టుకొని పోతాను. అవసరమా? సెల్ ఫోన్ అనేది మీరు చేత పట్టుకున్నప్పుడు యూజ్ చేసేటప్పుడు మీకు పర్సనల్ ప్రైవసీ అనేది ఉండదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీకు సంబంధించిన ప్రతిదీ కూడా సోషల్ నెట్లోకి వెళ్ళే ఆస్కారం ఉంది. సో మనకి పర్సనల్ ఉండాలి, ప్రైవసీ ఉండాలంటే మీరు సెల్ ఫోన్ని ఎలా యూజ్ చేయాలో అలాగే యూజ్ చేయాలి, కానీ 24 గంటలు దాన్ని పొంగులు పట్టుకొని మాత్రం తెలియదు. అది మీ చదువుకు ఆటంకం, మీ ఫ్యూచర్ భవిష్యత్తుకు కూడా ఆటంకం. అది తర్వాత ఇందాక చెప్పారు, మోటివేషన్ క్లాస్ చెప్పినప్పుడు అమ్మా నాన్నల గురించి చెప్పి ఏడ్చారు ఒక్కొక్కళ్ళు. తల్లి తండ్రి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది ముందుకు మాట్లాడుతూ మా అమ్మాయి కూడా పంపించింది. నా బిడ్డకు కూడా చెప్పాలి కదా నేను. మనం ఏంటంటే మనకున్న పెద్ద లక్షణం, పెద్ద గుణం ఏంటంటే అమ్మ నాన్న చెప్తాను, పక్కింటి వాళ్ళు చెప్తుంటాం. మా అమ్మాయి కూడా నేను చెప్తాను, ఇప్పుడు నేను చెప్తే మీరు వింటారు, మా అమ్మాయి వినడు. కాబట్టి మా అమ్మాయి కూడా ఈ క్లాస్కి పంపించాలి. సార్ నెక్స్ట్ సమ్మర్కి నాకు చెప్పండి, అప్పుడు నాకు దక్కాల్సిన గౌరవం నాకు దక్కుతుంది. ఎంత ఎంత గుడ్ థింగ్ అండి అసలు. ఇంట్లో అమ్మా నాన్న గౌరవించిన వాళ్ళు సమాజంలో ఇంకెవరిని గౌరవిస్తారు? పక్క వాళ్ళని ఎవరు గౌరవిస్తారు? మన పక్క వాళ్ళని గౌరవిస్తే కదా వాళ్ళు కూడా మనం గౌరవించేది. ఫస్ట్ మనిషి గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఫస్ట్ తల్లిదండ్రులని ఎలా గౌరవించాలి, వాళ్ళకి ఎలాగ మర్యాద ఇవ్వాలనేది మీరందరూ తెలుసుకున్నారు, రియలైజ్ అయ్యారు, దాన్ని ఆచరిస్తున్నారని కూడా అనుకుంటున్నారు. ఒకరోజు ఏడ్చి కళ్ళు ముచ్చుకొని పోవడం కాదు, ఆచరించాలి దాన్ని. సో మీరందరూ ఇలాగే మంచి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని మంచి మోటివేషన్ తోటి ఇలాగ మీ కెరీర్ ఎలాగ బిల్డప్ చేస్తున్నారో ఆటోమేటిక్గా ప్యారలల్గా మీ క్యారెక్టర్ కూడా బిల్డప్ చేసి మీలో ఎవరికి సిపి గారి లాగా ఐపీఎస్ కావాలని లేదా ఐపీఎస్ కావాలని ఎవరికి లేదా? చేతులు సగం అంటే ఏంటి? ఇక్కడ సగం అంటే దానికి అర్థం లేదు. ఎత్తితే పుల్లు ఎత్తండి, లేకపోతే డౌన్ చేయండి. ఓ సూపర్, ఫ్యూచర్ ఐపీఎస్ సూపర్, ఆల్ ద బెస్ట్. నాలాగా డేట్ కావాలని ఎంత రోజుకుంది? ముగ్గురైనా అబ్బా నాకు తక్కువ, కొంచెం ఇంకొంచెం నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. చాలా బాగుంటుంది. కోర్టులో పనిచేస్తూ ఉంటే, కేసులు నిర్ణయిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. గుడ్. 1 2 3 4 5 గుడ్. సో ఇప్పుడు మీరు ఎవరో తెలుసా? మీరు చిన్నపిల్లలు కాదు, మీరు ఇంటర్ పిల్లలు 10th పిల్లలు కాదు. మీరు భవిష్యత్తులో కాబోయే ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, జడ్జెస్, రకరకాల క్యారెక్టర్లు మీకోసం పోస్టులు అలాగా ఉన్నాయి. మీరు జస్ట్ అలాగా ఎదుర్కొంటూ చదువుకుంటూ వెళ్ళి మీరు వాటికి న్యాయం చేకూర్చాలి. ఇప్పుడు మన సాయి కిరణ్ గారు కానీ, సాయి చైతన్య గారు కానీ వారు ఐపీఎస్ ట్రైనింగ్ చేసి ట్రైన్ కదా. ఇప్పుడు మీరు ఎట్లాగా ట్రైన్ చేయాలా? వాళ్ళు అట్లాగా ట్రైనింగ్ చేసి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? వారు ట్రైన్ అయ్యి మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ట్రైన్ అయ్యారు, మీరేం చేయాలి? దాట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. Deliver word of thanks. Firstly, I would like to thank all of you
for taking your precious time and coming here and showing such energy and enthusiasm. This camp, summer camp, is a success all because of you. Next, I would like to thank Honorable DJ Ma'am for accepting and taking out some time and coming here. I would like to thank our CP sir for the constant support and guidance that sir has provided to us. Sir's vision of community policing is what led to this camp. Next, I would like to thank our trainer, instructors, and the other guest speakers, especially the Taekwondo master, Mr. Manoj, who shared their knowledge and invaluable guidance, and we are truly grateful for them. All of them have made a lasting impact on these young minds. I would like to thank your parents and guardians for sending all of you here and placing trust in us. A big thanks to all our police personnel, Mr. Kishan, retired CI of police, Mr. Vijay, who worked tirelessly behind the scenes for ensuring smooth success of the event. I would like to thank the management team of RBIR for providing the campus and this facility. Finally, let us not see this as an end, but as a beginning for something great that is yet to come. Once again, thank you all for making this camp a meaningful experience for all of us. Thank you all.